నేనేం చేసినా నటనేనా? మనిషి నటించొచ్చు, మనసు కూడా నటించొచ్చు, కానీ కన్నీళ్లు నటించవు. ఒక్కసారి చేసిన గాయమే ఇంకా మానలేదు. మరో గాయం తట్టుకునే శక్తి నాకు లేదు. మారానండి అన్నంత సులభంగా మారలేనండి అని మళ్ళీ నువ్వు అనగలవు. ఏంటే మా ఆయన ఇంకా రాలేదు? వస్తారంటారా అమ్మా? మా ఆయనకి మంచితనం ఎక్కువే. మంచితనం చెడ్డతనం కన్నా ప్రమాదమైంది. నువ్వు చెడ్డదానివైతే నీ చెడు అందరినీ బాధ పెడుతుంది, నిన్ను సంతోషపెడుతుంది. అదే నువ్వు మంచిదానివైతే నీ మంచి అందరినీ సంతోషపెట్టి నిన్ను మాత్రం బాధ పెడుతుంది. ఓలమ్మో వచ్చేసినట్టున్నారు. అక్క అక్క, వస్తున్నాను బుజ్జి. ఊర్మిళ, ఎలా ఉంది? అలాగే ఉంది సత్య. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఎక్కడేసుకున్నారయ్య గారు? ఇంకా టాబ్లెట్స్ వేయకుండా ఏం చేస్తున్నావు? నాన్న చెప్తే వింటారేటండి? తమరి బోటోలు చెప్పాలి గాని. ఏంటి ఊర్మిళ, టైంకి టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది? ముత్యాలు, వెళ్ళి వాటర్ తీసురా. చూడు, టైం టు టైం టాబ్లెట్స్ వేసుకో, నెగ్లెక్ట్ చేయకు. అయ్యగారు, ఊర్మిళ, అమ్మగారు. ఉమ్, ఉమ్. బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు. త్వరగా తినేసి రెస్ట్ తీసుకో. ఏం బాబు, దాని మానాన్న దాన్ని బ్రతకనివ్వవా? నీ పుణ్యమాని దాని బతుకు ఎటూ కాకుండా అయిపోయింది. ఇంకా ఏం చేద్దామని వచ్చావు? పిన్ని, నువ్వు నోరు మూసుకో. నువ్విలా నోరులేందారు కాబట్టే అతను అలా ఆనందంగా ఉన్నాడు. నువ్విలా చచ్చి బతికావు. ఏ ఈ మాత్రం అందగాడు చదువుకున్నవాడు దానికి దొరకడనా? అది నీ చుట్టూ తిరిగింది. ఏదో ఇష్టపడింది, నీతో కలిసి బతకాలి అనుకుంది. అది పట్టించుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకొని నీ దాన్ని నువ్వు చూసుకున్నావు. దానికేం తక్కువ? కోటీశ్వరాలు. పెళ్లి చేసుకుంటానంటే 100 మంది ఇంటి ముందు లైన్ కట్టేవాళ్ళు. వాళ్ళందరినీ కాదని నీ వెంట పడినందుకు తగిన శాస్త్ర చేశావు కదయ్యా. అది కాదండి, అసలు. చాలే ఆపు. మాటలకే 100 చెప్తావు. నీ మాటలు ఈ రోజు నాశనం అయిపోయిన దాని జీవితాన్ని బాగు చేస్తాయా? నిన్ను ప్రేమించిన పాపానికి
వచ్చిన ప్రతి అడ్డమైన వాళ్లతో మాటలు పడుతూ అది భరించలేక చివరికి చావడానికి కూడా సిద్ధపడింది. ఇక దానికి పెళ్ళెలా అవుతుంది? దాని మొహాన ఆ రాత లేకుండానే నీ చేతులతో నువ్వే చెరిపేశావు. ఆడదాని ఉసురు పోసుకొని బాగుపడిన మగాడే లేడు. నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉండడం కాదు, నీ వల్ల నాశనం అయిపోయిన దాని జీవితానికి ఒక దారి చూపించు. ఇలా పెళ్లి పెట్టాకు లేకుండా పడుండడం కంటే దాని మెళ్ళ ఒక తాళి పడేసి నీ రెండో పెళ్ళంగా అయినా చేసుకో. దాని ప్రాణం పోవడం కన్నా నీకు రెండో పెళ్ళంగా ఉన్నా మాకు సంతోషమే. చెప్పు, చేసుకుంటావా? ఏంటి చేసుకునేది? అసలు మీకేం తెలుసని మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? నేనేదో తనని ప్రేమించి మోసం చేసినట్టు మాట్లాడతారే? అడగండి, నేను తనని ప్రేమించానేమో. చెప్పమనండి, నేను పెళ్లి చేసుకుంటానన్నానేమో. స్నేహితులుగా కలిసాం, స్నేహితులుగా విడిపోయాం. అంతకు మించి మా మధ్య ఏ అనుబంధం లేదు. ఊర్మిళ నన్ను ప్రేమించాన్న మొదటి రోజే చెప్పాను, నాలో అలాంటి ఫీలింగ్స్ లేవు, ఆ ఆలోచన మానుకోమని. జరిగిందేంటో తెలియకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడతారేంటి? అంతేలే, చాటుమాటిగా తిరిగిన దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏముంటాయి? అదేగా నీ ధీమా? పిన్ని, సత్య చెప్పింది నిజం. తనని ప్రేమించి తప్పు చేసింది నేను. దానికి అతని తప్పు పడితే ఎలా? తెలుసో తెలియకో పిచ్చిగా తనని ప్రేమించాను. పెళ్లి చేసుకొని వెంట పడ్డాను. ఈరోజు అనుభవిస్తున్నాను. ఈరోజు ఇలా మాటలు పడటానికి నా తలరాత రాసుకుంది నేను. తనని నిందించే ప్రయోజనం ఏముంది? ఇదంతా నా కర్మ. సత్యకిష్టం లేకపోయినా ప్రేమించినందుకు తగిన శాస్తి జరిగింది. నీ మాటలు విని సత్య నన్ను పెళ్లి చేసుకున్నా, ఈరోజు నన్నన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకుంది అని దెప్పి పొడుస్తూనే ఉంటారు. వద్దు, జరిగింది చాలు. నేను బాధపడుతున్నానని మీ మాటలతో సత్యని బాధ పెట్టొద్దు. సత్య, మా పిన్ని తరఫున నేను సారీ చెప్తున్నాను. నా ముందు నేను ఎవరైనా ఏమన్నా అన్నా, నా ముందు నువ్వు బాధపడినా నేను చూడలేను. జరిగిన దానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ. వెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా నీ పని నువ్వు చూసుకో. అన్నీ నువ్వే చేయించి అలా అడ్డం తిరిగావేంటమ్మా? ప్రతిదానికి కొన్ని లెక్కలుంటాయి పిన్ని. లెక్కలు అందరికీ అర్థం కావు. సరే, నీ లెక్కలు లేకుంటాయి. రెండో పెళ్లి చేసుకోమని నాతో ఎందుకు అడిగించావు? 1+1 అంటేనే సమాధానం వస్తుంది పిన్ని. 1 అంటే ఏమొస్తుంది? అది మీకు అర్థం కాని లెక్కే. అయినా రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? సత్య భార్య అంటే నేనే. సత్యకి పెళ్లి జరిగింది నాతోనే. సత్య అసలు భార్యని నేనే. జాతకం బాగాలేదని రావి చెట్టుకో వేప చెట్టుకో తాళి కట్టిస్తారు కదా, అలా అని అది పెళ్ళాం అవుతుందా? సావిత్రి మా దోషం పోవడానికి వాడుకున్న ఓ చెట్టు, అంతే.
సత్య, నీ క్యాబిన్ వదిలేసి ఇక్కడ నిలబడ్డావేంట్రా? మళ్ళీ ఏమైంది వీడికి? రేయ్, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సావిత్రి గురించా? కొత్త సమస్యరా. కొత్త సమస్య ఏంట్రా అది? పెళ్లికి ముందు ఒక పరిచయంగానే వదిలేశాను. కానీ ఆ కొద్దిపాటి పరిచయం ఒక అమ్మాయి జీవితాన్ని ఇంతలా బాధ పెడుతుందనుకోలేదురా. నీ వల్ల ఒకరు బాధపడ్డమేంట్రా? బాధపడుతున్నారా? ప్రాణం తీసుకునేందుకు బాధపడుతున్నారు. ఏం చెప్తున్నావురా అసలు? నేను చెప్పేది నీకు అర్థం కావాలంటే ముందు జరిగిందేంటో నీకు తెలియాలి. జరిగిన దాంట్లో ఎక్కడైనా నా తప్పుందట్రా? కానీ ఈరోజు తను అలా బాధపడ్డానికి ఒక రకంగా కారణం నేనే. చిన్న పరిచయం జీవితాన్ని ఇంతలా బాధ పెడుతుందని మొదటిసారి అనిపిస్తోందిరా నాకు. రేయ్, ప్రాణ స్నేహితునిరా. నీకు నాకు మధ్య ఏ దాపరికము లేదనుకున్నాను. అలాంటిది గతంలో కాకపోయినా మన ఎండీగా వచ్చాకైనా నిన్ను తను లవ్ చేసిన విషయం చెప్పావేంట్రా? ఎలా చెప్పాలరా? అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. నలుగురికి చెప్పి తనని అందరిలో చులకం చేయమంటావా? ప్రేమించానంది, కుదరదు అన్నాను. అది మా ఇద్దరి మధ్య జరిగిపోయింది. దాన్ని బయట ఏ ఒక్కరికి చెప్పినా అది 10 మందికి తెలుస్తుంది. పెళ్లి కావాల్సిన తన జీవితం పాడైపోతుంది. అందుకే ఏ ఒక్కరికి చెప్పలేదురా. నీ మంచితనం ఎవరికి రాదురా. నీ ప్లేస్లో ఎవరైనా ఉండింటే ఎండీ నా ఎక్స్ లవర్ అని వద్దన్న పబ్లిసిటీ చేసుకునేవారు. నేనంత జాగ్రత్త తీసుకుని ప్రయోజనం ఏముందిరా? ఏ బాధ అయితే తను పడకూడదనుకున్నానో అదే జరిగింది. నన్ను ప్రేమించిన పాపానికి తను ప్రాణాలు కూడా తీసుకోబోయింది. అదే తట్టుకోలేకపోతున్నానురా. ఒక పని చేస్తే నీ వలన ఒకరి జీవితం నాశనమైపోయిందన్న బాధ తీరుతుంది. ఎండీ గారి జీవితంలో నుంచి అవమానాలు దూరమవుతాయి. ఎలారా? నేనిది బాగా ఆలోచించి చెప్తున్నాను. ఆవేశపడకుండా అర్థం చేసుకో. నువ్వు ప్రాణమనుకున్న సావిత్రి నీ జీవితంలో నుంచి ఎలాగో వెళ్ళిపోయింది. నువ్వే ప్రాణమనుకున్న ఊర్మిళ ఈరోజు నీ వలన బాధపడుతుంది. అందని సావిత్రి ప్రేమ కోసం ప్రయత్నించి అలసిపోయావు. అందుకే నిన్నింతగా ఇష్టపడే ఊర్మిళను పెళ్లి చేసుకో. నువ్వు ఇష్టపడిన సావిత్రి నీకు దూరమైందన్న బాధ తీరకపోయినా నీ వలన ఒకరు బాధపడుతున్నారన్న బాధైనా తీరుతుంది. ఏంటి ఊర్మిళ ఇది? ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటి? మరేం చేయను? రోజు మాటలతో చస్తూ బ్రతికే కన్నా
ఇదే నయం కదా. ఇలా పెళ్లి పెట్టాకు లేకుండా పడుండడం కంటే దాని మెళ్ళ ఒక తాళి పడేసి నీ రెండో పెళ్ళంగా అయినా చేసుకో. అందని సావిత్రి ప్రేమ కోసం ప్రయత్నించి అలసిపోయావు. అందుకే నిన్నింతగా ఇష్టపడే ఊర్మిళను పెళ్లి చేసుకో. సత్య ఈ టైంలో ఫోన్ చేశాడంటే ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయొచ్చు కదా. సత్య ఫోన్ చేశాడండి. పాపం దేని గురించి చేశాడో ఏంటో. ఏముంటుంది, వాడికి బంధువులే లేరని దేవుడు బాధలే బంధువులుగా ఇచ్చాడు. మళ్ళీ ఏ బాధ వచ్చిందో నువ్వు విను. చెప్పరా. నీతో మాట్లాడాక చాలాసేపు ఆలోచించానురా. ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది. నాకు తెలియకుండానే ఊర్మిళకు చాలా అన్యాయం చేశాను. అందుకని నా వల్ల ఇప్పటి వరకు ఎవరూ బాధపడలేదు. ఊర్మిళ కూడా బాధపడకూడదు. అందుకే ఊర్మిళ సమస్యకు ఓ శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటి అనేది తొందరలోనే నీకు చెప్తాను. ఇప్పుడొచ్చా సత్య కరెక్ట్ రూట్లోకి. ముత్యాలు, ముత్యాలు, ఏంటమ్మాయి గారు? మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సత్య మనసులో నా మీద ప్రేమ మొదలైంది. అర్థం కాలేదా? నేను ఆత్మహత్య చేసుకోబోయానని సత్య నమ్మేశాడు. తన వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని బాధపడుతున్నాడు. నాకేదో చెయ్యాలి అన్న ఆలోచన మొదలైంది. అట్టాగైతే అయ్యగారు తమరి దగ్గరకొచ్చే రోజులు దగ్గర పడినట్టేగా. అప్పుడే కథ అంత దూరం రాదు ముత్యాలు. నిప్పు రాజుకుంటున్నప్పుడే గాలి ఊదాలి. నాకేదో చెయ్యాలి అన్న ఆలోచన మొదలైంది కదా అని అలా వదిలేయకూడదు. చేసేలా చేసుకోవాలి. సత్యని పూర్తిగా మన గ్రిప్పులోకి తెచ్చుకోవడానికి ఇదే మంచి టైం. ఏడ్సేస్తారమ్మగారు. నానేడ్సేయను, నువ్వే చెయ్యాలి. ఫోన్ చేసి నీ డైలాగులో నువ్వు చెప్పు. ఆ రోజు తమరి పిన్నిగారితో నా మాటలు అనిపించేసినారు. ఇప్పుడు పిలవగానే వచ్చేస్తారేటి? సత్యని నువ్వు చూసావు, నేను చదివాను. మంచోడికి ఎదుటివాళ్ళు చేసిన గాయం గుర్తుండదే. వాళ్ళు చెయ్యాలనుకున్న సాయం తప్ప. టైం వేస్ట్ చేయకుండా ముందు ఫోన్ చెయ్యి. 9959. హలో. అయ్యగారు దండాలండి.
నాను ముత్యాల్ని మాట్లాడుతున్నాను. చెప్పు ముత్యాలు. నానేటి చెప్పమంటారు బాబు. అమ్మగారు తిండి తినడం లేదు, మందులేసుకోవడం లేదు, పనిదాన్ని. నానేటి చేయగలను. అప్పటికీ బతిమాలేసినాను, అయినా తినడం లేదు. ఇట్టాగే ఉంటే అమ్మగారు ఏటైపోతారో అని భయమేస్తుంది బాబు. తమరో పాలి వచ్చిపోండి బాబు, పుణ్యముంటాది. సరే, నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను. వస్తున్నాడా? అదేటమ్మగారు, మరో మాట లేకుండా వచ్చేస్తానన్నారు. నా మొగుడు నా కోసం రాకపోతే ఎవరికోసం వస్తాడే? సత్య వస్తే సరిపోదు, డాక్టర్ కూడా రావాలి కదా. చెప్పండి ఊర్మిళ గారు. మీరు అర్జెంటుగా రావాలి. వచ్చేస్తాను మేడం. వచ్చాక ఏం చేయాలో చెప్తాను, వినండి. అర్థమైందనుకుంటాను. అలాగే మేడం. ఊర్మిళ, నీ టైం మొదలైంది. ఇక సత్య నీవాడే. మొదటిసారిగా అమ్మాయి గారు భర్తతో వస్తే దిష్టి తీయకుండా లోపలికి తీసుకెళ్తావా? ఎంత ఆలోచించినా జరిగేది నీకు అర్థం కాదు సత్య. మనం ఉండే ఈ 3 రాత్రులు మనకి శోభన